అందరినీ వేధిస్తున్న ఒకే ఒక ప్రశ్న ఏంటి అంటే ఏపీ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుందా ఉండదా అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు. దాని మీద అయితే ప్రధాన చర్చ అయితే నడుస్తుంది. మనందరికీ తెలుసు కదా, గతంలో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏపీలో పిల్లల బాగు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ప్రవేశపెడుతున్నాయని అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అప్పట్లో ఈ యొక్క పథకాన్ని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈ యొక్క పార్టీలు ఉన్నాయి కదా, ఈ యొక్క పార్టీలు అయితే వ్యతిరేకించడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో మంచిది కాదని, దీనివల్ల పిల్లలు స్కూల్స్కి రారని, డ్రాప్ అవుట్ అవుతారని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి అయితే టీడీపీ మరియు జనసేన పార్టీలు అయితే వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పార్టీలు అధికారంకి వచ్చాయి కదా, కూటమి అధికారంకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో నడుస్తుంది ప్రజెంట్. మరి ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మీడియాన్ని అలానే కొనసాగిస్తారా, లేకపోతే మళ్ళీ తెలుగు మీడియం ప్రవేశపెడతారా అనేది మనకైతే తెలవాలి. ఏదేమైనా కానీ ఈ యొక్క పార్టీలు మారినప్పుడు పిల్లల యొక్క మీడియాలు మారితే వాళ్ళ చదువుకు పనికి రాకుండా పోతారు, వాళ్ళకి వచ్చే కొద్ది చదువు కూడా రాకుండా పోతుంది. ఏదేమైనా కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టాడు కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి మంచో చెడో దాన్ని అయితే అట్లా కొనసాగించాలని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు బుక్స్ కూడా ప్రింట్ అయ్యి ఉంటాయి కదా, ఆల్రెడీ బుక్స్ కూడా విద్యాశాఖ ప్రింట్ చేసి ఉంటుంది. ఈ సందర్భంలో మళ్ళీ ఆ బుక్స్ అన్నీ మార్చి ఆ బుక్స్ని కొత్త బుక్స్గా మళ్ళీ ప్రింట్ చేసి తెలుగు మీడియంలోకి మార్చి ఇప్పుడు దాకా ఇంగ్లీష్ చదివిన పిల్లగాళ్ళు మళ్ళీ తెలుగులోకి చదివి, దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పిల్లలకి ఒక మానసిక ఒత్తిడి అనేది వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు పూర్తిగా స్కూళ్ళకి అయితే మారడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆయన అయితే మంచి చెడు ఇంగ్లీష్ మీడియం పెట్టాడు కాబట్టి దాన్ని అలా కొనసాగిస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు వీళ్ళు తెలుగు మీడియం ప్రవేశపెట్టారనుకోండి, మళ్ళీ సీఎంగా జగన్ వచ్చారనుకోండి, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే వీళ్ళు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రతి 5 సంవత్సరాలకి ఇట్లా మీడియాలు మార్చుకుంటూ పోతే ఆ పిల్లల చదువు ఏం కావాలనేది నా అభిప్రాయం. చూడాలి మరి ఏమవుతుందో. ఏదేమైనా కానీ ఈ యొక్క ప్రభుత్వాలు మారడం అనేది ఒక రకంగా ఏపీలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఒక రకంగా నరకయాతన. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, తెలుగు మీడియంలో చదవాలా వాళ్ళ చేతిలో లేదు. ఎందుకంటే ప్రభుత్వ అధికారుల చేతిలో ఉంది, ప్రభుత్వ పెద్దల చేతిలో ఉంది. ఏదేమైనా కానీ స్కూల్స్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో మాత్రం రాజకీయాల జోలికి పోకుండా దాన్ని ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించాలనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే, మరి.